కేంద్ర ప్రభుత్వం మహిళలను మోసం చేస్తా ఉంది. కేవలం మహిళలను ఓటు బ్యాంక్ కే పరిమితం చేస్తా ఉంది. మహిళల పైన అత్యాచారాలు చేసిన వాళ్ళకి, దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి సహకరిస్తా ఉంది. మహిళలను అవమానిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు మహిళలకి క్షమాపణ చెప్పి తీరాలి అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరండి మహిళలను మోసం చేసేది? మహిళా రిజర్వేషన్ కింద నడుచుకుంటుంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయపెట్టి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మా మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో పార్లమెంట్ సాక్షిగా పాస్ అయినటువంటి దాన్ని అమలు చేయకుండా క్యాస్ట్ సెన్సెస్, డీలిమిటేషన్ పేరుతో ఆపుతున్నామని చెప్పింది వేరే. ఈ రోజున ఎలక్షన్ టైంలో సడన్ గా మా ఓట్లు కావాలి కాబట్టి మహిళల ఓటు బ్యాంకు కోసం పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని కుట్రపూరితంగా డీలిమిటేషన్ తో కలిపి పాస్ చేయాలి అని చెప్పి మీరు ఒత్తిడి చేయడం జరిగింది. మీ కుట్రని పసిగట్టారు కాబట్టి ఇండియా కూటమి పార్టీలన్నింటినీ కూడా వాటి వీగిపోయేటట్టు చేయడం జరిగింది. మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు. మొట్టమొదటి నుంచి కూడా మహిళలకు అనుకూలంగా, మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చిందే మేము. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఘటనలు, ఒక అత్రాస్ గాని, ఒక ఉన్నావు గాని, అదే విధంగా బిల్కేస్ బాను గాని, రీసెంట్ గా మహిళా రక్షణ మనందరం చూసాం. మన దేశానికి మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా మీ బీజేపీ నాయకులు లైంగిక వేధింపులు చేసి, అత్యాచారాలు చేసి ఈ విధంగా వేధిస్తా ఉంటే వాళ్ళ కొమ్ము కాస్తుంది భారతీయ జనతా పార్టీ. పైగా మహిళలంటే మా గౌరవం లేదు, మహిళా రిజర్వేషన్ బిల్లుకి మేము వ్యతిరేకం అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, ఇతర మిత్రపక్షాలన్నీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకి అనుకూలంగా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. డీలిమిటేషన్ పేరుతో కూడా దక్షిణ భారత రాష్ట్రాలకి అన్యాయం జరుగుతా ఉంది. వాళ్ళు ఉత్తర భారత రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని ఓట్లు దోచుకోవడం కోసమే వాళ్ళు డీలిమిటేషన్ పెట్టారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.